నమస్తే దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? కత్తి వెల్కమ్ టు ముని బ్లాగ్స్. ఇక విషయం ఏంటంటే మీకు ఈరోజు ఒక విషయం చెప్తాను అయితే వచ్చిన. ఇక విషయం ఏంటంటే ఇక మన ముని బ్లాగ్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ పెట్టి అయితే దాదాపు ఒక 6-7 నెలలు అవుతుంది. మనకు ఇంకో ఛానల్ కూడా ఉంది, మావిలే ఫుడ్ ఛానల్. తెలుసు, నమస్తే దోస్తులు. ఇక తెలుసు కదా, మావిలే ఫుడ్ ఛానల్ పెట్టి దాదాపు అయితే ఒక సంవత్సరంన్నర అయితే అవుతుంది. నేను ఈ ఛానల్కి వచ్చేది దాదాపు ఒక సంవత్సరం అయితే అవుతుంది. 6 నెలలు మన అన్నలను అయితే నడిపించారు. ఇక ఇప్పుడైతే మొత్తం నేనే చూసుకుంటున్నా, నేను మా అన్న ఇద్దరం చూసుకుంటున్నాం. ఇక మన మావిలేపూర్ ఛానల్ దాదాపు ఒక 4 లక్షల మంది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. మన ముని బ్లాగ్స్ అయితే ఒక 10,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మనకి ముని బ్లాగ్స్ లో ఎంత రెవెన్యూ వస్తుంది, మన మావిలేపూర్ ఛానల్ ఎన్ని రెవెన్యూ వస్తుంది, ఎన్ని డాలర్స్ పడతాయి అనేది ఈరోజు అయితే మా అన్న అయితే మీకైతే చెప్తాడు. ఇక మన ప్రమోషన్ చేస్తే ఒక్కో ప్రమోషన్కి ఎంత తీసుకుంటాం, ఎన్ని ప్రమోషన్లు వస్తే మేము ఎంత ఎంత డబ్బులు ఖర్చు పెడతాము ఏందనేది ఈరోజు అన్న అయితే ఒక్కొక్కటి వివరించుకునేది అన్ని చెప్తాడు. ఇంకొక విషయం, మన యాప్స్ గురించి, ఒక యాప్స్ విప్స్ అవి ప్రమోషన్లు అయితే ఎంత తీసుకుంటాం, మన బర్త్డే ప్రమోషన్లు అయితే ఎంత తీసుకుంటాం, అవన్నీ అయితే అన్న అయితే ఈరోజు వివరించి అయితే ఒక్కొక్కటి చెప్తాడు. ఈ డారాల గురించి, కథల గురించి అయితే నాకు తెలియదు. ఇక ఛానల్ మొత్తం అన్ననే నడుపుతాడు కాబట్టి అన్నకే తెలుసు. ఇప్పుడు అన్న అయితే వచ్చి ఏమేమి ఎంత వస్తాయి, ఏ ఛానల్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది, ఈ ఛానల్ ఎన్ని డాలర్ పడుతున్నాయి, ఈ ఛానల్ ఎన్ని డాలర్ పడుతున్నాయి అయితే ఈ రోజు అయితే మీ ముందుకైతే చెప్తాడు. ఏ విధంగా దోస్తులు, ఇంకొకటి ఎప్పుడు అయితే మర్చిపోయినా, ఇక మన ముని బ్లాగ్స్ అయితే దాదాపు ఒక 20,000 నుంచి 30,000 వ్యూస్ వస్తాయి. మన మా విలేజ్ ఫుడ్ ఛానల్ కూడా 20,000 నుంచి 30,000 వ్యూస్ వస్తాయి. కానీ అలా 2-3 లక్షలు చంపుతున్నావా, ఇల్ల 2-3 లక్షలు చంపుతున్నావా అనేది అయితే ఈరోజు అన్ని కూడా చెప్తాడు. ఇక దాదాపు అయితే నేను అనుకుంటున్నంటే ఘనమైన కప్పులు చంపుతున్నాం, కానీ అది చెప్తే మీరు అందరు షాక్ అయిపోతారు. ఇక అన్న అయితే చెప్తాడు, ఇక అదేంది నేను చెప్తే వేరే ఉంటుంది, అన్న చెప్పింది వేరే ఉంటుంది. చలో, అందరికీ నమస్తే అన్న. అయితే దాదాపు మనం మా విలేజ్ ఫుడ్ ఛానల్ అయితే పెట్టి సంవత్సరంన్నర అయితే అవుతుంది, మన తమ్ముడు చెప్పినట్టుగా. అదేవిధంగా మనం ముని బ్లాగ్ ఛానల్ పెట్టి దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు అయితే అయింది. దాంట్లో మనం వీడియోలు పెట్టినా కానీ అదే ఒక 20,000 30,000 ఇట్లా వ్యూస్ అయితే వస్తాయి. దీంట్లో కూడా 20,000 30,000 వ్యూస్ అయితే అట్లా వస్తాయి. దాంట్లో అయితే మనకు 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, దీంట్లో అయితే మనకు 10Kనే ఉన్నారు. అదేవిధంగా మనం మా విలేజ్ ఫుడ్ ఛానల్ నుంచి ఎంత సంపాదించినాము, ముని బ్లాగ్స్ నుంచి ఎంత సంపాదించినాము, ఒకవేళ మనకు ప్రమోషన్స్ వస్తే ఎంత వస్తాయి, ఈ మధ్యలో బాగా వైరల్ అవుతుంది. చాలా మంది టెలిగ్రామ్ ఛానల్ పెట్టి దాంట్లో లింకులు షేర్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు అని చెప్పి బయట టాక్ అయితే ఉంది. అయితే మనం అట్లా చేస్తే ఎంత వస్తుంది, నార్మల్ గా మనం వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ కష్టపడుకుంటూ పోతే ఎంత వస్తుంది అనేది ఈ రోజు అయితే మీకు నేను వివరించి చెప్దామని అయితే అనుకుంటున్నా. అదే విధంగా మీరు వీడియోని అయితే స్కిప్ చేస్తే మాత్రం మీకు అది ఏం అర్థం కాదు. దీంట్లో దాదాపు ఒక 1-2 నిమిషాలు అయితే టైం ఇచ్చి దీన్ని మంచిగా చూస్తే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. అసలు మేము ఎంత కష్టపడుతున్నాం, అసలు డబ్బులు ఎంత వస్తున్నాయి, ఏంది అనేది ప్రతిదీ అయితే మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అదే విధంగా ఫస్ట్ ఒక లైక్ అయితే కొట్టుర్రి, మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి. ఇట్లాంటి విషయాలు ఇంకా చాలా మీతో షేర్ అయితే చేసుకుంటాం మేము. అదే విధంగా ఇప్పుడు ఈ మావిలే ఫుడ్ ఛానల్ అయితే దాదాపు మనకు సంవత్సరంన్నర అయితే అవుతుంది. సంవత్సరంన్నర నుండి ప్రతి నెల మనకి ఎంత పడుతుంది అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ పైన అయితే నేను చూపిస్తా. ఫ్రెండ్స్, ఇదైతే మన మా విలేజ్ ఫుడ్ ఛానల్. ఇది మన రెవెన్యూ అయితే చూద్దాం మనం. ఇది 28 డేస్కి మనకైతే $3,183 అయితే పడ్డాయి. లాస్ట్ 90 డేస్ కూడా చూద్దాము. 90 డేస్కి ఎంత వచ్చింది అనేది కూడా చూద్దాము. 28 డేస్కి అయితే మనకి ఇంత వచ్చింది. 90 డేస్కి వచ్చేసి మనకు $12,513 అయితే పడ్డాయి. 28 డేస్కి వచ్చేసి మనకు $3,183. ఇదైతే మన ముని బ్లాగ్స్. ఈ ముని బ్లాగ్ ఛానల్లో వచ్చేసి 28 డేస్కి మనకు $413 అయితే పడ్డాయి. 90 డేస్కి వచ్చేసి $2,122 అయితే పడ్డాయి. ఫ్రెండ్స్, చూసారు కదా మనకు మా విలేజ్ ఫుడ్ ఛానల్లో ఎంత రెవెన్యూ వచ్చింది, అదేవిధంగా మన ముని బ్లాగ్స్లో ఎంత రెవెన్యూ వచ్చింది అయితే మీరైతే చూసిండ్రు. దాదాపు మన మా విలేజ్ ఫుడ్స్లో అయితే ఒక 90 డేస్కి మనకు $12,000 అయితే వచ్చినాయి. అదేవిధంగా 28 డేస్కి అయితే $3,000 అయితే వచ్చినాయి. ముని బ్లాగ్స్లో అయితే మనకు ఒక నెలకు $413 వచ్చినాయి. 90 రోజుల రెవెన్యూ చూసుకుంటే మనకు $2,200 అయితే వచ్చినాయి. దాదాపు ఇవన్నీ చూసుకుంటే మనకు 3 నెలల ముని బ్లాగ్ ఛానల్ నుంచే మనకు దాదాపు $12,000 అంటే ఒక 88 లక్షలు 9 లక్షలు అయితే అవుతాయి. అదేవిధంగా దీంట్లో కూడా మనకు 1,00,000 2 లక్షలు అయితే అవుతాయి. ఇంత రెవెన్యూ అయితే వచ్చింది. కాకపోతే ఇప్పుడు వాస్తవం ఏందనేది, ఈ 8 లక్షలు 2 లక్షలు వాస్తవం ఏందనేది ఇప్పుడైతే మీకు చూపెట్టబోతున్నాను నేను. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకూరి, పూర్తిగా చూడుర్రి. అసలు 8 లక్షలు నిజమేనా, ఈ 10 లక్షలు నిజమేనా, ఈ 2 లక్షలు నిజమేనా అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తా. చాలా మంది ఇట్లా డాలర్లలో వస్తాయి, యూట్యూబ్లో మొత్తం $1,000 వస్తాయి, నెలకు మనం 1,00,000 సంపాదించవచ్చు, 2 లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి కొంతమందిని లేనిపోయిన ముచ్చట్లయితే చెప్పి వాళ్ళని యూట్యూబ్ మీద బానిసలను చేసేసి వాళ్ళ కంటెంట్ లేక రెవెన్యూ రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నిజమేంది అనేది అయితే మనం ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అసలు నిజమేందనేది ఇప్పుడైతే చూపించబోతున్నా మీకు. $20 అయితే కనిపిస్తున్నాయి కదా! ఇవి ఎన్ని రోజులైనా చూద్దాం. లాస్ట్ 28 డేస్‌కి మనకు $20 అయితే పడ్డాయి. 90 డేస్‌కి వచ్చేసి మనకు $80 పడ్డాయి. 365 డేస్‌కి వచ్చేసి మనకు $751 అయితే పడ్డాయి. ఇది మన ముని బ్లాగ్ ఛానల్. $2 మాత్రమే చూపిస్తుంది. ఇది ఎన్ని డేస్‌కి అనేది చూద్దాం. లాస్ట్ 28 డేస్‌లో మనకు $2 పడ్డాయి. ఇప్పుడు మనం 365 డేస్ టోటల్ రెవెన్యూ ఎంత ఓ సంవత్సరం చూద్దాము. ఈ 90 డేస్‌కి $13 పడ్డాయి. ఈ 365 రోజులకు మనకు మొత్తం రెవెన్యూ వచ్చేసి $120 పడ్డాయి. ఫ్రెండ్స్ చూసిరు కదా, అసలు ఈ $12,000 ఏంది, $2,000 ఏంది, ఈ $13 ఏంది, అసలు ఈ $80 ఏంది అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? కొంతమందికి అయితే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, కాకపోతే కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది. అయితే నేను మొన్న రీసెంట్గానే ఒక వీడియో అయితే చూసిన. ఒక అతను ఏం చెప్తున్నాడు అని అంటే, ఇట్లా ఒక రీల్ చేయండి, సేమ్ నాలాగానే చేయండి, ఈ రకంగా వస్తుంది, దాదాపు మీకు $500 వస్తాయి, $200 వస్తాయి అని చెప్పేసి కొన్ని రీల్స్ వీడియోస్ చేసుకుంటూ దాంట్లో అయితే పెడుతున్నాడు వ్యూస్ కోసం. కాకపోతే అదంతా ఫేక్. ఇప్పుడు ఇంతకుముందు మీకు నేను చూపించింది జొమైకా డాలర్స్ అని చెప్పి మనం అందులో ఆ రెవెన్యూలోకి వెళ్ళి మనం ఆ డాలర్స్ని చూస్ చేసుకునేటప్పుడు జొమైకా కంట్రీ డాలర్స్ చూస్ చేసుకుంటే అది మనకు డబల్కు డబల్, త్రిబుల్కు త్రిబుల్ చూపిస్తారు. అది కొంతమంది అర్థం కాక ఇదంతా నిజమే రెవెన్యూ కావచ్చు అని అనుకుంటారు. కాకపోతే కాదు, అసలు రెవెన్యూ వచ్చేసి మనకు $US చూపిస్తుంది. ఒక డాలర్కి వచ్చేసి మనకు $70, $180 అట్లా వస్తాయి అంతే. అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి ఆ జొమైకన్ డాలర్స్ పెట్టి కొన్ని నెలలో $3,000 సంపాదించిన, ఈ నెల నేను $3,00,000 సంపాదించిన అని చెప్పి చాలా మంది అయితే చూపిస్తున్నారు. అట్లాంటివి అయితే అస్సలు నమ్మొద్దు. ఇప్పుడు ముని బ్లాగ్స్లో మేము దాదాపు ఈ నెలలో ఒక 2-3 వీడియోస్ అయితే పెట్టినాం. ఒక్కొక్క వీడియోకి 20K 17K ఇట్లా వ్యూస్ అయితే వచ్చినాయి. అయినా కూడా రెవెన్యూ అయితే రాలేదు. అట్లా అని చెప్పి అందరికీ రాదు అని కాదు, కొన్ని ఛానల్స్కి అయితే వస్తాయి. వీడియోని బట్టి, కంటెంట్ని బట్టి అయితే డబ్బులు అయితే పడుతూ ఉంటాయి. ఎంత పడ్డా కానీ లక్షలు అయితే రావు. ఏదో 5,000, 10,000 అంతకు మించి అయితే రావు. ఇది మాత్రం నిజం. ఈరోజు చాలామంది టెలిగ్రామ్లో అన్లా ఇండ్లా ఇవన్నీ గేమింగ్ యాప్లు పెట్టి ఇదంతా ప్రమోట్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, యూట్యూబ్లో రెవెన్యూ లేకపోవడం వల్ల వాళ్ళు కష్టపడి వీడియోస్ తీసి ఈ నెలకు 10,000, 20,000 రావడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గేమింగ్ యాప్లు అనేవి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. చాలామంది మాకు కూడా కాల్ చేసినారు. మాకు ఇన్స్టాలో వచ్చేసి 150,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్లో 4 లక్షల చిల్లర ఉన్నారు. ఒక దాంట్లో 10K ఉన్నారు. చాలా మంది మాకు కాల్ చేసి 80,000, 70,000 ఇట్లా పెట్టండి, మీరు ఈ రకంగా షేర్ చేయండి, మీకు ఇస్తామని చెప్పి చాలా మంది మాకైతే ఆఫర్ చేశారు. కాకపోతే మాకు భయం, మేము అట్లాంటివి ఇంతవరకు చేయలేదు. స్టార్టింగ్లో ఒక గేమింగ్ యాప్ మేము ప్రమోట్ చేసి మేము అప్పుడే మాకు అర్థమైపోయింది దీని వ్యవస్థ ఏంది, అరే ఇలా చాలా మోసం ఉందని చెప్పేసి అప్పటి నుంచి మేము చేయడం అనేది అయితే పనిచేసినాం. ఇప్పటి వరకు ఏదైనా ఫుడ్ ప్రమోషన్ వస్తే దాంట్లో 500, 1000 మిగిలితే గవిడితోనే మేము మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం తప్ప యూట్యూబ్లో అయితే మాకు ఎటువంటి రెవెన్యూ అయితే లేదు. ఇదే 5,000, 10,000 మహా అయితే ఒక నెలలో వ్యూస్ ఎక్కువ వస్తే 20,000, 30,000 దాకా వస్తుంది. అంతకు మించి అయితే రాదు. లక్షలు అయితే రావు. వట్టిగా టైం వేస్ట్ చేసుకొని మీ దగ్గర మంచి కంటెంట్ ఉండి మంచిగా మీరు తీయగలిగితే మీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే రావాలి తప్ప $1,00,000 సంపాదిస్తున్నారు కదా, మనం కనీసం ఒక $500 సంపాదించామా అని చెప్పి ఉద్దేశంతో అయితే రావద్దు. ఎందుకంటే మీకు టైం వేస్ట్, అన్ని బొక్క. వాళ్ళని వీళ్ళని చూసి అయితే రావద్దు. ఎందుకంటే యూట్యూబ్ వ్యవస్థ అనేది ఇంత దారుణంగా ఉంది. ఒకప్పుడు వచ్చింది కావచ్చు రెవెన్యూ, కానీ ఇప్పుడైతే లేదు. చాలా అంటే చాలా తక్కువ వస్తుంది. ఏదో మేము ఈ ఫుడ్ ప్రమోషన్స్, ఈ బర్త్డేలకు సెలబ్రేషన్ అబౌట్ ఇవ్వటి వాళ్ళు వీళ్ళు మాకు డబ్బులు పంపిస్తుంటే దాని నుంచి మేము చేస్తాం. దాంట్లో మాకు 500, 1000 మిగులుతాయి. ఇంత పెట్రోల్ బంధం, దాని బంధం, దీని బంధం పనిచేస్తాయి. అంతే తప్ప ఇంత మంచి ఛానల్ని ఎందుకు పోగొట్టుకోవాలి, ఇంత మంచి ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉన్నారు, ఇది ఎందుకు పోగొట్టుకోవాలన్న ఆలోచనతో మేమైతే దీన్ని కంటిన్యూ చేస్తాం. ఇంకా చాలా మంది ఏమంటారు అంటే, ఈయన దొంగ, ఈయన గేమింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నాడు, హర్ష సాయి పేరు పెట్టి ఇంకా చాలా యూట్యూబర్స్ పేర్లు పెట్టి వీళ్ళు దొంగలు, వీళ్ళు లంగలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాకపోతే వాళ్ళే కాదు, చాలా మంది ఇప్పుడు యూట్యూబ్లో కూడా మనం ఏదైనా నార్మల్గా ఏ వీడియో చూసినా కానీ కింద ఏదేదో వస్తుంటుంది. ఒక ఫోటో పడుతుంది, ఈ రమ్మి ఆడండి, లక్షలలో గెలుచుకోండి అని. ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు కూడా దాంట్లో కింద యాడ్స్ వస్తూ ఉంటాయి. OLX ఓపెన్ చేసినప్పుడు కూడా కింద యాడ్స్ వస్తూ ఉంటాయి. అట్లా కూడా చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటారు. ఏదో వీళ్ళే చేయడం వల్లనే, వీళ్ళు గేమింగ్ యాప్ను ప్రమోట్ చేయడం వల్లనే కాదు, ఇట్లా నార్మల్గా కూడా చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రమోట్ చేసే వాళ్ళని మనం ఏం అనరాదు. ఎందుకంటే వాళ్ళు డబ్బుల ఆశ కోసమో దేనికోసమో చేసుకుంటారు. కాకపోతే మనం అనాల్సింది ఏంటి అని అంటే, ఎవరైతే దాన్ని చూడంగానే ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఈ గేమ్ ఆడితే నాకు 1,00,000 వస్తాయి, ఈ గేమ్ ఆడితే నాకు 50,000 వస్తాయి అని ఆశతో పోతున్నారు చూడు, వాళ్ళు మారాలి ఫస్ట్. వాళ్ళు మారితే అన్ని మారుతాయి. వీళ్ళు ఏదో గేమింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు, వీళ్ళు ఎట్లా అంటే మోసం చేసే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. రోజుకొకరు వస్తూనే ఉంటారు. కాకపోతే ఈ మోసపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మారాలి. ఈజీ మనీకి అస్సలు అలవాటు పడద్దు. ఎవరున్నా అట్టిగా ఐఫోన్లు కానీ, లక్షల రూపాయల ప్రైజ్ మనీ కానీ అట్టిగా ఎవరు ఇయ్యరు.
ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక లాభం జరుగుతుంది తప్ప ఎవరు కూడా సొంత ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి అయితే ఎవరు ఇయ్యరు. కాబట్టి మనం మారితే అన్ని మారుతాయి. ఈ గేమింగ్ యాప్లు కానీ, ఎవడన్నా టెలిగ్రామ్లలో మెసేజ్లు పెట్టడం కానీ, వాట్సాప్లలో మెసేజ్ పెట్టడం కానీ, అటువంటి నమ్మి లింకులు ఓపెన్ చేసి ఒకటి చూసి పొద్దుంతా ఈ కలర్స్ సెట్ చేయాలి, ఒకటి ఇది చేయాలి, అది చేయాలని చాలా రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వాటికి అలవాటు పడవద్దు. కష్టపడి సంపాదించుకోవాలి. ఒకవేళ వీడియోల మీద ఇంట్రెస్ట్ ఉంటే కష్టపడి వీడియోస్ తీసి సంపాదించుకోవాలి తప్ప నిజంగా సంపాదించుకోవాలి అంటే రియాలిటీగా సంపాదించుకోవాలి. ఏదో మనం అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాకు ఎవరైనా బర్త్డే స్పాన్సర్ ఉంటే వాళ్ళు 10,000 పంపించారు అనుకోండి, దానిలో మాకు ఒక 7-8 వేలు ఖర్చు అయితే 1,000-1,500 మాకు మిగులుతాయి. దాన్ని బట్టి మేము ఏదో నడిపిస్తున్నాం. ఈ అబ్బాయికి వానికి ఎట్లా అంటే యూట్యూబే ప్రపంచం అయిపోయింది. కాబట్టి వాడు ఇక దాన్ని వదిలిపెట్టి వేరే పని చేసుకోలేడు. కాబట్టి వాని కోసం నెలకు 15,000, 16,000, 20,000 అట్లా వస్తున్నాయి. కాబట్టి మేము కంటిన్యూ చేస్తున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి గేమింగ్ యాప్లు, అటువంటి లింక్స్, ఆ ఈజీ మనీకి అస్సలు అలవాటు పడద్దు. జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరిని అనేకంటే మనమే మారింది నయం కదా అని నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.